అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో బూందీ లడ్డు తయారు చేసే విధానము, అదేవిధంగా జిలేబీ తయారు చేసే విధానము, ఈ వర్షాకాలంలో అదేవిధంగా ఫంక్షన్స్ పార్టీస్లో కూడా ఈ జిలేబీ లడ్డు కాంబినేషన్ అని చాలా టేస్టీగా ఉంటుందండి. మనం గెస్ట్లకు కూడా సర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది. అలాగే డబ్బాలో పోసుకొని మనం రోజు సాయంకాలం పూట తింటూ ఉండొచ్చు వర్షాకాలంలో. ఈ జిలేబీ అండ్ లడ్డు, జిలేబీ అంటే శనగపిండి పల్చగా కలుపుకొని లైట్గా ఉప్పేసి పల్చగా కలుపుకొని నూనె బాగా కాగిన తర్వాత ఈ చిల్లులపల్లెంలో పిండి వేసి బాగా పైన ఒక చిన్న గరిటె కానీ లేదంటే ఒక చిన్న గ్లాస్ కానీ తిరగేసి పెట్టి బాగా తిప్పుతూ ఉంటే దాన్ని బూందీ అనేది దూసే విధానం అలా దూస్తాము. అది బాగా సిమ్లో ముందర హైలో పెట్టి నూనె బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టి మనం వేయించి చిల్లులపల్లెల్లో వేసి తీసి ఒక కాగితం మీద వేసి నూనె పీల్చే వరకు ఉంచిన తర్వాత వెంటనే దాన్ని మనం పంచదారని కాస్త ఉండపాకంలా పట్టుకొని ఆ పాకం చల్లారిన తర్వాత ఈ మనం వేయించుకున్నటువంటిది ఈ బూందీ అందులో వేసి బాగా కలిపేసి ఉంచినట్లయితే జిలేబీ కూడా మైదా పిండి పల్చగా కలుపుకొని ఒక గుడ్డకి 3 చిల్లులు పెట్టి ఆ చిల్లుల్లో మైదా పిండి పోసి రౌండ్గా తిప్పి నూనె బాగా హైలో పెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో తిప్పుతూ ఒక్కొక్కటి వేసి తీసి పంచదార ఉండపాకం వచ్చిన తర్వాత కొద్దిగా దాంట్లో ఈ జిలేబీ వేసి తీసేసి పళ్ళెంలో వేసుకొని సర్వ్ చేసినట్లయితే రుచికరమైనటువంటి జిలేబీ రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.